ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ஊர் வந்து திருவுக்கரை ஒக்கரகாளி அம்மன். துர்மி என்று ஒரு ராட்சசி. அந்த ராட்சசி வந்து 2 மாதம் கர்ப்பிணியாக இருக்காங்க. கர்ப்பிணியாக இருக்கும்போது பெருமாள் வந்து சம்மாரம் பண்ணுறார். பெருமாள் வந்து சம்மாரம் பண்ணது சிசு கோலத்தோடு இருக்கக்கூடாதுன்னு சிசுவை காதில் குண்டெல்லாம் மாட்டின்னு அம்மா வந்து அங்காரம் அடிப்பாங்க. ஆதிசங்கர் வந்து அம்மாவை சாந்தப்படுத்தி கால் பாதத்தில் ஸ்ரீசக்கரம் வச்சுக்கிறாங்க. அம்மா வந்து ராகு கேது தோஷத்துக்கு அதிபதி. வேப்பாளத்தில் பல கஷ்டப்படுறவங்க, குழந்தை பாக்கி இல்லாதவங்க, கல்யாணம் ஆகாமல் இருக்கிறவங்க, அவங்கெல்லாம் இது வந்து ஒரு பரிகார ஸ்தலம். இங்கே வந்து போனாலுமே எல்லா இருந்தாலும் நிவர்த்தி ஆகணும் ஒரு ஐதீகம். அமாவாசைக்கு வந்து பகலில் 12 மணிக்கு ஜோதி தரிசனம், பௌர்ணமி வந்து நைட்டில் 12 மணிக்கு ஜோதி தரிசனம். என்னங்க சார்? ஜனம் நிறைய இருக்கும். இதுமாதிரி நின்று பார்க்க முடியாது, ஃப்ரெஷ்ஷாக இருக்கும். Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Peace within, light inside.
శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరు నుంచి మేము వక్రకాళి అమ్మని దర్శనాని కోసం వచ్చినాము. వక్రకాళి అమ్మని దర్శనం అంటే మనం విలుపురం మావటం వస్తుంది. విలుపురం మావటంలో తిరువాకరైలో వక్రకాళి అమ్మని. వక్రకాళి అంటే మన ప్రపంచంలోనే ఒక్కరుగా ఉండేది కాళీ అమ్మ అంటే ఇది ఒకటే అనమాట. మన తిరువాకరై ఇది ఈడ విశేషం ఏమంటే పౌర్ణమికి విశేషం ఫుల్గా ఉంటుంది. దాదాపు 1,00,000-2 లక్షల మంది దాకా వస్తారు. అమావాస్యకు వస్తారు. ఇది 2 రోజులు. పౌర్ణమి వచ్చేసి 12 గంటలకి అగ్ని దీపం ఎక్కిస్తారనమాట. గుడి పైన అక్కడ అగ్ని దీపం వెలిగిస్తారు. మనం వచ్చే భక్తులు కర్పూరం తీసుకొచ్చి ఇస్తే పైన 12 గంటల రాత్రికి మనల్ని దిష్టి తీసి పైన అగ్నిగుండంలాగా పైన వెలిగిస్తారన్నమాట దీపము. ఈడ వక్రకాళి అమ్మని ఏమి మనకి విశేషం అంటే మన ఇంట్లో వాస్తు చూడకుండా కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పింటారు. వాస్తు చూడకుండా ఇల్లు కట్టేయడము, ఇంటికి ఏదో అక్కపక్కలు ఉండే వాళ్ళు ఏమైనా చేసి పెట్టడము, లేదు మనం బెడ్లు పుట్టిండే టైం సరి లేకుండా ఏదో మనకి ఇంట్లో ఏదో ఒక సమస్య జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి బయట చాలామంది ఏం చేస్తారంటే బయట పోయి లక్షలు పెడతారనమాట. ఈ అష్టబంధం చేసేదానికి, నిమ్మకాయ మంత్రం ఇచ్చేదానికి. ఇదంతా ఏమీ లేకుండా అంటే ఈ వక్రకాళి అమ్మ దగ్గర వచ్చి ఒకసారి ఏమైనా మనస్ఫూర్తిగా తలుసుకునేసి, అమ్మ నేను ఇన్ని పౌర్ణమి వస్తాను, ఇన్ని దీపాలు పెడతాను, ఇదేమి చేసిన డబ్బులు గిబ్బులు ఏమడగరు, మనసు తృప్తి. ఎన్ని దీపాలు, నిమ్మకాయ దీపం ఎన్ని దీపం పెడతాము అన్ని దీపం నేను ఇన్ని దీపాలు వచ్చి నేను పెడతాను, నాకు ఏ సమస్య ఏ సమస్య ఉంటే పరిష్కారం చేయండి. ఒక పౌర్ణమి లోపలనే మీ ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం తెలుస్తుంది. పరిష్కారం తెలిసినాక మీకు తెలుస్తుంది ఇక్కడ అమ్మూరు అదే లేదనేసి. నేను కొన్ని ఏళ్ళుగా వస్తున్నాను. నాకు ఇంట్లో సమస్యలు ఉన్నింది. నాకు అన్ని సమస్యలు అన్నీ సాల్వ్ అయింది. నాకు మనసుకు బాగలేదు, నాకేమన్నా కష్టం వచ్చాను అయితే నేను ఫస్ట్ వక్రకాళి అమ్మనికే వస్తాను. కానీ రాత్రి ఏమో నాకు కష్టంలాగా అనిపించింది కాబట్టి నేను ఈరోజు వచ్చినాను. వచ్చేదో మా అన్న వాళ్ళు అందరూ ఉన్నారు. నేను పలానా జాగ్రత్త పోతానని వస్తానంటే నేను వస్తామని వల్ల మా వాళ్ళందరూ కలుసుకొని మేము ఇంత దూరం వచ్చినాము. ఇది మనము విలుపురం రావచ్చు, లేదంటే పాండిచ్చేరి నుంచి 18 కిలోమీటర్ ఇది. ఇట్లా ఏంటంటే వందవాసి వచ్చి రావచ్చు. వందవాసి, ఆరిని, వేలూరు రూట్ ఇట్లా వస్తుంది. వక్రకాళి అమ్మ చాలా ఫేమస్. ఒకసారి వచ్చి తెలియకుండా ఉండేవాళ్ళు వచ్చి మన ఊరు చాలామంది ఉన్నారు. 13 రోజులు తెలియకుండా ఉండేవాళ్ళు వచ్చి ఒకసారి మొక్కుకొని పోండి, సమస్యలు తీరుతుంది. బయట పోయి లక్షల వాళ్ళని వెళ్ళిన నమ్ముకొని పోద్దండి. ఒకసారి వచ్చి చూడండి, తెలుస్తుంది మనకి. ఓం నమ శివాయ. దీపం వెలిగిస్తారంటారు లేదా, ఇదే దీపం వెలిగిస్తుంది. మన పౌర్ణమి 12 గంటల రాత్రికి దాంట్లోనే దీపం వెలిగిస్తారన్నమాట. దాంట్లో దీపం వెలిగించినప్పుడు మనకి ఏం పరిష్కారం, ఏం సమస్యలు, ఏం కోరికలు ఉంటానో అది కోరుకోవచ్చు అనమాట. మన వల్ల అయితే కర్పూరం తీసుకొచ్చి ఇవ్వచ్చు, లేదంటే ఉండొచ్చు. వాళ్ళ మట్టి కుండలో దిష్టి తీస్తారు. కొన్ని లక్షలాది మంది ఉండేటప్పుడు దిష్టి తీస్తారు. దిష్టి తీసేసి ఆ మట్టి కుండలో ఉండే దీపం తీసుకుని దాంట్లో పోస్తారు. పోసేటప్పుడు అది వెలుగుతుంది. అప్పుడు మనకి ఏం కోరికలు కావాలనో, మన పైన ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ విశేషం అది ఉంటుంది పౌర్ణమి రోజు. ಕಲ್ಯಾಣ ಆವಾದ ಕೌರ್ ಕಟ್ಟೇಡ வருஷமாக நான் வரேன். இந்த ஆலயத்தில்
திருமணம் நடக்காதவங்களுக்கு திருமணம் நடக்கும், கல்யாணம் ஆகாதவங்களுக்கு கல்யாணம் நடக்கும், குழந்தை பாக்கியம் இல்லாதவங்களுக்கு குழந்தை பாக்கியம் கொடுக்கும். சக்தி உள்ள தாய் தீபலட்சுமி அம்மா இவ, அது வக்கரகாளி அம்மா அவ. யாரையாவது மோசடி பண்ணாலோ, அபகரித்து சொத்தை வாங்கினாலோ, தேவையில்லாத மன உடைச்சலை கொடுத்தாலோ தட்டிச்சு கேட்பா. 21 நாளில் மணி அடிக்குது பாரு, 21 நாளில் ஜெயமாகும். எது நினச்சாலும் வெற்றி தான கோசம் ஒரு காலமும் தோல்வி ஆகாது. நம்மனுங்களை ஒருபோதும் அம்மா கைவிட மாட்டா. அதுக்கு தான் அது வக்கர காளி. உக்கரமாக இருக்கிறான்னு நினச்சிக்காத, சக்தி உள்ள தாய், எதை கேட்டாலும் கொடுப்பா. நம்மனுங்களை ஒருபோதும் கைவிட மாட்டா. நம்பிக்கை தான் வாழ்க்கை. நம்மனுங்களை ஒருபோதும் ஒரு காலமும் விடவே மாட்டா. நல்லது நடக்கும். அந்த ராகு கேது செவ்வாய் தோஷம் சர்பதோஷம் ஜென்மத்தில் சனி இதையெல்லாம் விலகி விடுறோம் இவ. புரியுதுங்களா? முன்னோர்கள் செஞ்ச ஒரு பாவ புண்ணியம் தான் நம்ம இந்த ஆலயத்தை சுற்றி வரோம், கோயிலுக்குள்ளே சுற்றி வரோம். யாரோ செஞ்ச பாவத்துக்கு நம்ம பரிகாரம் தேடி கோவிலுக்கு ஆலயத்துக்கு வரோம். இதுதான், வேறு ஒன்றும் இந்த கோவிலுக்கு அதிகபட்சமாக இந்த தமிழ்நாடு முழுவதுமே திருவக்கரை வக்கரகாலினாலே ஒரு பேர் போனது இது. நம்பிக்கையான கோவில் இது, அதில் எந்த ஒரு மாற்றமும் இல்லை. நல்லா ஊர் பேர் சொல்லுங்க. திருவக்கரை, திருவக்கரை கரை, திருவக்கரை.